ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ముఖ్యంగా మీకు అసలు ఏ సర్టిఫికేట్స్ కావాలో ఒక వీడియో చేశాను. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటి వరకు మనకి డేట్లోకి ఉండాలి ఇంకో వీడియో అయితే చేయడం జరిగింది. ఇది థర్డ్ వీడియో అన్నమాట. మనకి మెయిన్గా ఇన్కమ్ సర్టిఫికేట్లో ఈ యొక్క పాయింట్ సరిగ్గా చూసుకోకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే చేజారిపోతుంది. చాలామంది చేసే తప్పులు అంటూ ఇవే. అవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తున్నాను. మెయిన్గా ఈ వీడియోలో విత్ డీటెయిల్గా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది విద్యార్థులకి మెయిన్గా 20-30% వరకు టాప్ కాలేజీలో సీట్స్ అయితే మనకి వస్తాయన్నమాట ప్రతి సంవత్సరం. మెయిన్గా మిగిలిన తక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఈవెన్ 60% మార్క్స్ వచ్చిన విద్యార్థులు కూడా గూగుల్ కొలాబరేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్కి అప్లై అయితే చేయొచ్చు త్రూ పిఏటి ఎగ్జామ్. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే చెక్ చేయండి అన్నమాట. బెస్ట్ పార్ట్ ఇక్కడ ఏంటంటే పిఏటి అనేది సింపుల్ లాజికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఫిజిక్స్ లేదు అండ్ కెమిస్ట్రీ కూడా లేదు. ఇక్కడ చాలా మందికి ర్యాంకుల గురించి టెన్షన్ పడుతూ ఉంటే పోలారిస్ స్టూడెంట్స్ దాదాపుగా 7 దేశాలలో ఇంటర్న్షిప్ అయితే చేస్తున్నారు విత్ యావరేజ్ స్టైపెండ్ ఆఫ్ 2.5 lakhs. మనకి కేవలం 2025లో మాత్రమే పోలారిస్ విద్యార్థులు 1 CRకి పైగా ఇంటర్న్షిప్ స్టైపెండ్ అయితే ఏం చేశారు. ఎందుకంటే వాళ్ళు డే 1 నుంచి ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అయితే నేర్చుకుంటారు. మెయిన్గా దీనికి సంబంధించి మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మనకి మెయిన్గా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఒక్కసారి చూసుకుంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి ఎంత ఉండాలంటే ఇన్కమ్ బిలో 2,50,000 అయితే ఉండాలన్నమాట. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకసారి తీసి ఏం చేస్తారంటే దీంట్లో మన స్టేట్ పక్కన మన దాంట్లో అమౌంట్ అనేది ఎంత ఉంది. కొంతమంది విద్యార్థులకి 90,000 ఉంటుంది, కొంతమంది విద్యార్థులకి 1,30,000 అయితే ఉంటుంది. ఎంత ఎక్కడ ఏది ఉన్నా సరే మనకి ఇక్కడ బిలో 2,50,000 అయితే ఉండాలన్నమాట. అర్థమవుతుంది కదా, 2,50,000 అయితే ఉండాలి. అలా ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది, లేకపోతే రాదు. ఒకసారి చెక్ చేసుకోండి, ఈ వీడియో ఏందో చూడండి. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి డేట్ ఎప్పుడు ఉందంటే ఆఫ్టర్ మనకి జనవరి 1వ నెల 2023 తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఈ ఒక పాయింట్ చూసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్లో. అండ్ అలాగే తర్వాత మీలో 2,50,000 అయితే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనకి ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే అవుతాము. దీనికన్నా 2,50,000 కన్నా అబోవ్ ఉంటే అంటే 3 లక్షలు కానీ 2,70,000 కానీ ఇలా ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు గవర్నమెంట్ నుంచి. అర్థమవుతుంది కదా, ఒకసారి వెంటనే చెక్ చేయండి. ఇలా ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ 2 కండిషన్లు అయితే ఉండాలి. బిలో 2,50,000 ఇంకోటి ఈ డేట్ జనవరి 1వ నెల 2023 తర్వాత సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా ఓల్డ్ అయితే కాకుండా కొత్తది అయితే ఉండేలా చూసుకోండి. మీ డీటెయిల్స్ అన్నీ పేర్లన్నీ కరెక్ట్గా ఉండాలి. మెయిన్గా ఇదే సింపుల్. ఈ ఒక్క పాయింట్ వల్ల చాలామంది చూసుకోరు, డైరెక్ట్ కౌన్సిలింగ్ పెట్టేస్తారు, రిజెక్ట్ అయితే అవుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు, వాళ్ళే కట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అందుకే చెప్తున్నాను, గవర్నమెంట్ నుంచి మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలా వద్దా, ఇదే మీకు డిసైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.